హాయ్ అందరికీ, వెల్కమ్ టు యువీ మూమెంట్స్. రీసెంట్గా మేము భద్రాచలం ట్రిప్కి వెళ్ళాము. అందులోనే పాపికొండలు ట్రిప్ కూడా కవర్ చేసాము. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే భద్రాచలం టెంపుల్. ఈ టెంపుల్ రాముల వారి భక్తులైన శ్రీ రామదాస్ కట్టించారు. ఈ టెంపుల్లో సీతారాములకి నిత్య కళ్యాణం జరుగుతుంది. తర్వాత భద్రాచలంలో తప్పకుండా చూడవలసిన ప్లేసెస్ సీతమ్మ వారి నారచీరలు, పర్ణశాల. సీతమ్మ వారి నారచీరలు ఆ ప్రదేశంలో సీతమ్మ వారు స్నానం చేసి ఆమె చీరను ఆరబెట్టిన తర్వాత అక్కడ బండలపైన గుర్తులు ఏర్పడ్డాయి. ఆ గుర్తులు మనం అక్కడ చూడొచ్చు. తరువాత మేము పర్ణశాలకు వెళ్ళాము. రామాయణం ప్రకారం రాముల వారు సీతాదేవి ఇక్కడే నివసించారు. ఇక్కడి నుండే రావణాసురుడు సీతాదేవిని అపహరించారు అని అంటారు. నెక్స్ట్ డే మేము పాపికొండలు బోట్ జర్నీకి వెళ్ళాము. మారుమూల చిన్న గిరిజన గ్రామం అండి, పోచవరం బోటింగ్ పాయింట్ నుంచి ఈ రోజు మన జర్నీ స్టార్ట్ అవుతుంది సార్. ఈ బోట్ జర్నీలో మనకి ఇలా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. చూస్తున్నారుగా, ఇలా షిప్ జర్నీ మొత్తము ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. మనకి ఎక్కడ బోర్ కొట్టదు. చూస్తున్నారు కదా, ఇక్కడ ఇలా బోట్లో ఉన్న వాళ్ళతోనే డ్యాన్సులు అవి చేయించి అందరినీ ఎంటర్టైన్ చేస్తారు. రెండు వైపులా పచ్చని కొండలు, మధ్యలో నది. ఈ బోట్ జర్నీ చాలా ఎంజాయ్మెంట్గా ఉంటుంది. బోట్ జర్నీ మధ్యలో పేరంటాలపల్లి అనే ఒక విలేజ్ దగ్గర ఆగుతుంది. అక్కడ ఒక శివాలయం ఉంటుంది. అక్కడ దర్శించుకున్న తర్వాత మళ్ళీ మన పాపికొండల బోట్ జర్నీ స్టార్ట్ అవుతుంది. మనకి కనిపించే ఇక్కడ నుంచి కూడా పాపికొండలు అందాలి సార్. ఓకేనా? పాపికొండలు అందాలన్నీ కూడా స్టార్ట్ అవుతున్నాయి. పాపికొండలు అందాలో వచ్చేసి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మంచి మంచి కంటెంట్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.